హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. మిల్లెట్స్ హెల్దీ నూడిల్స్. నూడిల్స్కి నేను మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాను. సో నో మైదా, ఓన్లీ మిల్లెట్స్ నూడిల్స్. చాలా మంచిది హెల్త్కి కూడా. అండ్ గరం మసాలా, కర్రీ లీవ్స్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. టమాటో స్లైసెస్, ఆనియన్ స్లైసెస్ అండ్ క్యాప్సికమ్ స్లైసెస్. నేను క్యారెట్ చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. బీన్స్ కూడా చిన్న పీసెస్. ఇవన్నీ హాఫ్ హాఫ్ కప్. అండ్ ఎగ్ని నేను 4 ఎగ్స్ తీసుకొని కొంచెం అది బీట్ చేసుకొని మొత్తం ఎగ్ అంతా పాన్లో వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం పెప్పర్ అండ్ లైట్గా మిర్చి వేసుకొని నేను నూడిల్స్లోకి ఎట్లయితే యాడ్ చేసుకుంటారో అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సో అది అంతా బాయిల్ అవుతూ ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు మనం ఇందులో నూడిల్స్ని యాడ్ చేసుకుందాం. సో నూడిల్స్ యాడ్ చేసుకున్నాక స్లోలీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో 2 to 3 మినిట్స్లో మనకి ఇవి నూడిల్స్, మిల్లెట్ నూడిల్స్ అంతా కుక్ అయిపోతుంది. అండ్ చాలా బాగుంటుంది కూడా టేస్ట్. అండ్ మైదావి అయితే ప్రాబ్లమ్, అబ్బా తినొద్దు, కిడ్స్కి మంచిది కాదు అని అంటారు. సో వాళ్ళకి అయితే నూడిల్స్ ఇవి చాలా నచ్చుతుంది. సో మనం ఇవి తీసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ నూడిల్స్ ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసేయాలి. సో నేను నెట్టెడ్ దాంట్లో బౌల్లో వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను అలా చేసుకొని పక్కన సో బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం బీన్స్ని యాడ్ చేసుకుందాం. సో ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అండ్ చిల్లీ. సో స్లోలీ 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసేసాను, టొమాటో కూడా. అండ్ నెక్స్ట్ ఆనియన్స్. సో ఇవన్నీ మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకుంటూ సో ఇది ఒక 2 మినిట్స్ అలా కుక్ అవుతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో కావాలంటే మనం తర్వాత నూడిల్స్ యాడ్ చేసినప్పుడు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నేను మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ కాదు. సో లైట్గా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయ్యాయి. సో చాలా బాగుంటుంది ఈ మసాలా కూడా వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇందులో ఎగ్ని ఫ్రై చేసుకొని పీసెస్ కింద చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సోయా సాస్ కొంచెం, ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో మన నూడిల్స్ క్వాంటిటీని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ అప్ అండ్ డౌన్ చేసుకొని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సో అంతా బాగా మిక్స్ అయింది. అండ్ నెక్స్ట్ ఇందులో నూడిల్స్ని యాడ్ చేసుకొని బాగా టోస్ట్ చేసుకుందాం. సో చాలా మంచిగా టోస్ట్ చేసుకుంటే స్లోగా మూవ్ చేసుకుంటూ టోస్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ హాఫ్ స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. చిల్లీ వేసుకున్నాం బట్ స్టిల్ కొంచెం స్పైసీ కావాలంటే రెడ్ మిర్చి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన హెల్తీ మిల్లెట్స్ నూడిల్స్ రెడీ టు సర్వ్. దీని ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.